పేదల సేవలో కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు, మన ఆశాజ్యోతి, నిరుపేద కుటుంబాలకి భగవంతులు, ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి, ఆంధ్రప్రదేశ్ యువతకు భవిష్యత్తును కల్పిస్తూ గడిచిన 30 సంవత్సరాలుగా పెను మార్పులు తీసుకొచ్చినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనం చేసుకుంటూ స్వాగతం పలుకుతూ, సార్ మొదటిసారి మా జిల్లా రావడం, మా గజపతినగరం నియోజకవర్గం రావడం, దత్తి గ్రామానికి రావడం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది సార్. చెప్పాలి, ఎందుకంటే 3 రోజులు ఎప్పుడైతే మీరు వస్తున్నారని తెలిసిందో ఇక్కడ ఉన్నటువంటి 10 గ్రామాలు గడిచిన 3 రోజుల్లో ప్రతిరోజు దత్తి గ్రామానికి వచ్చి మీరు ఎప్పుడు వస్తారని 1000 కళ్ళతో వేచి చూస్తున్నారు సార్. వాళ్ళందరూ కూడా ఆనందం ఎంతంతా లేదు. మిమ్మల్ని చూడాలని, మిమ్మల్ని కళ్ళారా చూడాలని ఎంతో తమిస్తున్నటువంటి వాళ్ళందరి తరఫున నేను మీకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను సార్. ఇక్కడున్న ప్రజలందరూ కూడా రైతువారి కుటుంబాలు, వ్యవసాయం ప్రధానంగా పనిచేస్తూ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈరోజు పిల్లలు చదివిస్తూ పిల్లల్ని మంచి స్థాయికి తీసుకెళ్తున్న పరిస్థితి మనందరికీ తెలిసిన విషయమే. అలాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ గురించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ను ఫెడరలైజ్కున్నటువంటి ఇబ్బందులు ఉన్నాయి, అలాగే జూట్ ఇండస్ట్రీస్కి ఉన్నటువంటి ఇబ్బందులు ఉన్నాయి, షుగర్ ఇండస్ట్రీస్కి వచ్చినటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్కి కూడా కొత్త ప్రతిపాదనలు తీసుకొచ్చి, లార్జ్ ఇండస్ట్రీ తీసుకొచ్చి ఎక్కువ మందికి ఉపాధి కలిపే విషయాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడం జరిగింది. దానికి కూడా సానుకూలంగా స్పందిస్తూ కొన్ని ఇండస్ట్రీస్ని కూడా మన జిల్లాకి వచ్చే పరిస్థితి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు భవిష్యత్ కాలంలో కార్యాచరణ చేస్తానన్నారు. అది కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. మరి అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ఎప్పుడూ కూడా ఆయన పరిపాలనలో 30 సంవత్సరాలుగా నిరుపేద కుటుంబాలని ఎలాగ పైకి తీసుకురావాలి, చదువుకున్న వాళ్ళని ఎలాగ పెంచాలి, చదువుకునే వాళ్ళకి అవకాశాలు ఎలా కల్పించాలి అనే ప్రాతినిధ్యంతో 30 సంవత్సరాలు ఆయన పరిపాలన ఉన్నప్పుడు లేనప్పుడు ఎప్పుడు కూడా ప్రజల గురించి ఆలోచించి పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు మనందరికీ కూడా ఒక దిక్సూచి ఎన్నో విషయాలు మనకు చెప్తారు. అవన్నీ కూడా సూచన తప్పకుండా మనం అమలు చేసుకొని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకొని మనం రాష్ట్రంలోని, దేశంలోని, దేశ విదేశాల్లోని మన విజయనగరం నుంచి ఎక్కువ ప్రాతినిధ్యం ఉండేలాగా మనందరం కూడా ఉండాలని కోరుకుంటూ, మరీ ముఖ్యంగా నేను మొదటిసారి శాసనసభ్యుడిగా నాకు అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను సార్. ఎందుకంటే ఇంతటి బాధ్యత ఎవరికి రాదు సార్. నాకు ఈ బాధ్యత అప్పగించారు. ఎంతోమందికి కుటుంబాలకి సాయం చేసే అవకాశం నాకు కల్పించారు. ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి ఈ బాధ్యతని, వాళ్ళు ఇచ్చినటువంటి రుణాన్ని ఖచ్చితంగా నేను చేసుకుంటానని ఈ సభావేదికగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నమస్కారం. జై తెలుగుదేశం.